అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి రైతు భరోసాకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతికి ఒక గుడ్ న్యూస్ అప్డేట్ని తెలియజేయబోతుంది. ఇందులో భాగంగా ఈరోజు రైతు భరోసా 7,500 రూపాయలు ఏవైతే ఉన్నాయో అవి 100 ఎకరాల వరకు కూడా ఇవ్వబోతున్నారు. కానీ ఇక్కడ కొన్ని షరతులు ఉన్నాయి. ఆ షరతులు ఏంటివి, ఎవరెవరికి రద్దు చేయబోతున్నారు, ఎవరెవరికి ఎప్పుడు ఈ నిధులను ఖాతాలో వేయబోతున్నారు అనే సమాచారాలని చాలా స్పష్టంగా డిస్కస్ చేసుకుందాం. ఈరోజు ఏ జిల్లాలలో ఈ నిధులు కూడా జమ కాబోతున్నాయి అనే సమాచారం తెలుసుకుందాం. మీరు వీడియోని ఈ 2 నిమిషాల వీడియోని చివరి వరకు చూసి స్పష్టంగా తెలుసుకోండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అప్డేట్లోకి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు. ముందు ఎవరికి ఇవ్వట్లేదు అనేది చూసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాను కట్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది. ఈ క్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు ప్రజాప్రతినిధులు కూడా ఉండబోతున్నారు. అలాగే గ్రూప్ 1 ఆఫీసర్లు, గ్రూప్ 2 ఆఫీసర్లు, ఆల్ ఇండియా సర్వీస్లో ఉన్న అధికారులు రైతు భరోసాకి అనర్హులుగా గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సబ్ కమిటీ ఏదైతే ఉందో ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపింది. ఆ ప్రతిపాదనను ఓకే చేసే విధంగా కూడా కనిపిస్తుంది అనే సమాచారం తెలుస్తుంది. ఇక రెండో అంశం, తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పొందాలి అంటే డిక్లరేషన్ అనేది ఇవ్వాలి. ఈ డిక్లరేషన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 5వ తారీఖు నుండి 7వ తారీఖు వరకు చేపట్టబోతున్నారు. డిక్లరేషన్ అంటే ఏం లేదు, గ్రామ సభలలో నీకు ఫర్ సపోజ్గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 5 ఎకరాల పట్టా కలిగిన రైతులు సుమారుగా 62 లక్షల మంది ఉంటే వీళ్ళ వద్ద 1,03,00,000 ఎకరాలు ఉన్నాయి. ఇలా అందరికీ సంబంధించిన వివరణ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది. అయితే నీకు కలిగిన ఉదాహరణకు చెప్తున్నాను, పలానా రామ్ అనే వ్యక్తి కాడ 2 ఎకరాల పట్టా కలిగిన భూమి ఉన్నది. ఇతను ఇన్ని రోజులు ఏం చేస్తున్నాడంటే 2 ఎకరాలకు 7,500 రూపాయలు చొప్పున 15,000 రూపాయలు పొందుతున్నాడు. కానీ ఇతని 2 ఎకరాలలో ఒక 10 గుంటలలో ఒక షెడ్ నిర్మాణం ఉన్నది. ఆ 10 గుంటలలో సాగు జరగట్లేదు. ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే, నువ్వు ఆ 10 గుంటలలో పంట పండించట్లే కాబట్టి నువ్వు ఎకరం 30 గుంటలకి మాత్రమే నిధులు తీసుకోవాలి. ఆ 10 గుంటలకు సంబంధించిన నిధులు నువ్వు మళ్ళీ ప్రభుత్వానికి చెల్లించాలి అనే విధానానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక డిక్లరేషన్ని తీసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. 2 ఎకరాల పట్టాకి మీరు ఎంతైతే సాగు చేస్తున్నారో ఆ సాగుకే మేము ఇస్తాం. సో మిగతాది మీరు ఆ నిధులు పొందడానికి ఆస్కారం లేదు. దాని విషయంలో డిక్లరేషన్ ఇవ్వండి. ఒకవేళ రేపు మీరు ఇచ్చిన డిక్లరేషన్లో ఎక్కడా కూడా సాగు జరగకపోయినా కూడా ఆ నిధులను మేము రికవరీ చేసుకుంటాం, మీపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉండబోతున్నామని చెప్పేసి ఒక డిక్లరేషన్ అలా తీసుకోబోతున్నారనే సమాచారం తెలుస్తుంది. సో మొత్తానికైతే సంక్రాంతి నుండి రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి. సో ఇవైతే కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. మన ఛానల్ ద్వారా మీకు ప్రతిదీ తెలియజేస్తుంటాను. మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.